ముందుగా ఒక ఆనియన్, 3 టొమాటోస్, 5 పచ్చిమిర్చి అండ్ 5 వెల్లుల్లి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెలో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వాటిలన్నిటిని వేసి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. నేను మూత పెట్టి మగ్గనిచ్చాను. అవి మగ్గుతున్న గ్యాప్లో బాయిల్ చేసిన ఎగ్స్కి పొట్టు తీసి పక్కన పెట్టాను. అంతలో 10 మగ్గిపోయింది కదా, వాటిని నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని మంచిగా గ్రైండ్ చేశాను. తర్వాతకి ఇంకొక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక బిర్యానీ ఆకు, ఒక యాలుక అండ్ 2 లవంగాస్ కూడా వేసేసి కొంచెం రెడ్డిష్ అయ్యేలాగా కలిపాను. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా ఆయిల్లో వేసేసి బాగా కలపాలి. అందులో కొంచెం టేస్ట్కి తగపడు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్ యాడ్ చేయాలి. నేనైతే గరం మసాలా, ఎగ్ మసాలా యాడ్ చేశాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేశాను. అంతలోపు మా హస్బెండ్ పక్కన పూరి కూడా రెడీ చేసేస్తున్నారు. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. ఏ గ్లాసెస్ అంటే మనం టీ తాగుతాం కదా, ఆ సైజ్తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఎగ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చిటికెడు పసుపు కూడా వేయాలి. తర్వాత అది బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని ఎగ్స్ని అందులో వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత ఆ ఎగ్స్ని తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో వేయాలి. తర్వాత కొత్తిమీర తీసుకొని ఆ గ్రేవీని గార్నిష్ చేసుకోవాలి. మేమైతే ఈ గ్రేవీని పూరీతో టేస్ట్ చేస్తున్నాము. సో ఇది చపాతీతో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది.